ఆయన మౌర్య గారు మేము కూడా అంతేనండి. ఎవరినైనా ప్రేమిస్తాం. మనందరికీ తండ్రి ఒక్కడే. అక్కడ నీ దేవుడు, నా దేవుడు, మీ దేవుడు అట్లా ఏం లేదండి. మనందరికీ తండ్రి ఒక్కడే. తండ్రి ఒక్కడే మాత్రమే ప్రపంచం అంతా క్రియేట్ చేశారు. ఒకసారి బైబిల్ గ్రంథంలో ఆదికాండంలో మొదటి అధ్యాయం చదవండి. ఆదియందు దేవుడు ఎలా అయితే ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని అన్నిటిని సృష్టించారో ఆ సృష్టికర్త తండ్రి, మనందరికీ తండ్రి ఒక్కడే. దేవుడే. దేవుళ్ళు లేరు. ఒక్కడే తండ్రి అండి. అందరికీ దేవుళ్ళు ఒక్కళ్ళే. అందరినీ గౌరవిస్తాం. హిందూ అయినా, ముస్లిం అయినా, క్రైస్తవుడైనా అందరూ ఒకటేనండి. ఈ మనుషులు ఒక్కొక్కళ్ళు జాతి, పేద, మత, కుల ఎన్ని వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. దేవుడైతే మనుషులందరినీ ఒక్కటిగానే చేశాడు. ఇక్కడ క్రైస్తవులు విషయానికి వచ్చేపాటికి క్రైస్తవులు అందరూ వేరని అనుకుంటున్నారు. కానీ క్రైస్తవులు, హిందూస్, ముస్లిమ్స్ అందరూ ఒకటేనండి. ఎవరు వేరు కాదండి. పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఏ మతమైనా, ఏ కులమైనా పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటుంది. ఎవరు చెడిపోకూడదని, ఎవరు చెడిపోవాలని కోరుకోరండి. మీరు ఖచ్చితంగా ఈ విషయం తెలుసుకోండి. మీరు హిందూ కాబట్టి నేను ఇంత ఎక్స్‌ప్లనేషన్ మీకు ఇచ్చాను. మౌర్య గారు, సహోదరుడా.